తప్పు ఉందా, అప్పు తచ్చుందా, లేకపోతే దీనికి నిజంగా ఇది సారాంశం అని బెంగక్క లేకుండా హాయిగా చెబుతూ ఉంటే రెండు చెవులు రిక్కించి ఉన్న కాసేపు మనస్సు అటు ఇటు పోనివ్వకుండా లగ్నం చేసి వింటే చాలా ఒక్క 2 గంటలు వినండి, అంతకంటే ఎక్కువ కల్లా రోజులో 2 గంటలు వినండి అన్నారు. అదే వృద్ధులకి ఏం చెప్పారు? శరీరం పనిచేయదు గనక దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా ఏ శృణ్వంతి సదా భక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. నాయన రోజులో సగం భాగం పురాణం విను. హబ్బే 12 అవర్స్ ఎక్కడ వింటామండి బాబోయ్, 12 గంటలు ఉద్యోగం చేయమంటే చేస్తాం, ఏదో డబ్బులు వస్తాయి కనుక అనుకుంటావేమో. అప్పుడు తదర్థం వా అంటే 6 గంటలైనా విను, అది వినలేదు అన్నట్టు. దినమర్థం అంటే సగమైనా వినలేడు, తదర్థం అందులో సగం వినలేడు. అప్పుడు ముహూర్తం ఒక ముహూర్త కాలమైన పురాణం విను. మేము ముహూర్తం కూడా వినడానికి వీలు కాని దుస్థితిలో పడ్డాం అంటావేమో. అప్పుడేం చేస్తావు? క్షణమేవవా ఒక్క క్షణమైన శ్రద్ధతో పురాణం విను. అలా వింటే న తేషాం దుర్గతి క్వచిత్, తేషాం అలా విన్నవారికి దుర్గతి చెడ్డగతి న క్వచిత్ ఎక్కడా ఉండదు. మాట వరుస కూడా వాడు నరకానికి పోడు, వాడు భయంకరమైన దుర్మరణం పొందడు, సుఖంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు. ఇది వ్యాసుడు చెప్పిన శ్లోకం, విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకం. ఇదే శ్లోకం భాగవతంలో చెప్పాడు, ఇదే శ్లోకం దేవీ భాగవతంలో, ఇదే శ్లోకం యథాతథంగా స్కాంద పురాణములోని మానసోత్తర ఖండములో కూడా వేదవ్యాస మహర్షి అందించాడు. దీన్ని బట్టి పురాణములు ఎంత గొప్ప ఆలోచించండి.